నెక్స్ట్ ఐటమ్ ఎక్స్ట్రాడినరీగా చేంజ్ అయిన ఐటమ్ అది వచ్చేసి మిల్క్ వచ్చేసి మనకు మొత్తం కర్డ్ అయితే అయింది. ఇప్పుడు దీన్ని తీసిన తర్వాత స్మెల్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి భయంగా ఉంది, ఎందుకంటే ఆ విధంగా కన్వర్ట్ అయింది అనమాట. సో దీని అయితే ఓపెన్ చేస్తాను. పెరిగాయి కానీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పెరిగైంది అది. కర్డ్ అంటే పాలను పెరుగు వేయాలంటే మనకు చికెన్ ముక్క వేసినా కానీ పెరుగు అవుతుంది అన్నట్టు. కాకపోతే 48 గంటల తర్వాత అవుతుంది. ఎంత స్మూత్గా అయింది రబ్బలే అయింది. ఇగో ఆహా ఇగో సాటిస్ఫైయింగ్ ఉంది రా మంచి ఇట్లా కడి అయితే. అన్నం వేసుకొచ్చుకొని తింటే వాసన వస్తుంది, పెరుగు వాసన వస్తుంది. ఏం వాసన వస్తుంది? ఇంతకుముందు కొద్దిగా పుల్ల వచ్చింది, ఇప్పుడు ఏం వస్తలేదు చూడు. స్మెల్ ఏం వస్తలేదు. స్మెల్ ఒకసారి తీసినప్పుడు కొద్దిగా బుడ్డిపోయిన పెరుగు ఉంటుంది కదా, ఆ టైప్ వచ్చింది. నలభై 48 గంటల తర్వాత పాలలో వేసిన చికెన్ పీస్. ఇప్పుడు దీన్ని టెస్ట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు దీని అయితే సుంచి చూద్దాం, నరం అయిందా ఏమైందా అని చెప్పేసి. హార్డే ఉంది, అంటే పాలు అనేది చికెన్ పీస్ని ఎక్కువ ఖరాబ్ చేయలే కావచ్చు. మనకి ఇంతకుముందు కళ్ళులో కనుక చూసినట్టయితే మొత్తం నరం అయి ఉండే, ఈజీగా చునిగిపోయింది, మొత్తం ఏదో ఉడికినట్టు అయిపోయింది. దీంట్లో అంతగానో ఏం లేదు, మరి మంచిగా ఉంది, హార్డే ఉంది పీస్ అయితే. స్మెల్ కూడా అంతగానో ఏం లేదు, కొద్దిగా లైట్గా ఉంది స్మెల్, అది కూడా పాలదే వస్తుంది. చికెన్ స్మెల్ అయితే ఏం లేదు.